ఆ ప్రాంగణమంతా ఒకటే కోలాహలం. ముఖాల్లో కొత్త వెలుగు, మాటల్లో గెలుపు ధీమా. గత కొద్ది రోజులుగా సాగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు వేడుక కాంగ్రెస్ పార్టీలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఆ సభా ప్రాంగణంలో అడుగు పెట్టగానే పెద్ద ఎత్తున నినాదాలతో ఆ ప్రాంతమంతా మాడ్రోగిపోయింది. అగ్రనేత ఎంట్రీతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వెడెక్కింది. కేవలం వేదికపై కూర్చొని ప్రసంగించడమే కాకుండా శిక్షణ పొందిన ప్రతి జిల్లా అధ్యక్షుడిని పేరు పేరున పలకరిస్తూ వారి భుజం తట్టి ఆయన ఇచ్చిన ధైర్యం అసామాన్యం. మీరే పార్టీకి వెన్నుముక, మీరే రేపటి ఘన విజయానికి అసలైన వారధులు అంటూ రాహుల్ గాంధీ గారన్న మాటలు ప్రతి నేతలోనూ ఒక సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న మెళకువలన్నీ ఒకెత్తైతే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు అందించిన దిశానిర్దేశం మరొక ఎత్తు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిచ్చిన క్లారిటీ నేతల్లో ఉన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది. పార్టీలో ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ ఒకే తాటిపైకి రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు పిలుపునివ్వడం పార్టీ శ్రేణుల్లో ఐకమత్యాన్ని మరింత బలపరిచింది. అధికారం కంటే ప్రజల నమ్మకాన్ని గెలవడమే ముఖ్యమన్న ఆయన సందేశం నాయకుల ఆలోచన దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ముగింపు వేడుకలో డీసీసీ నేతలతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఫోటోలు దిగటం, వారితో కలిసి భోజనం చేయటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అధినాయకుడే మన మధ్యకొచ్చి మనతో కలిసి నడుస్తుంటే ఇక మాకు అసాధ్యమన్నది ఏదీ లేదు అని జిల్లా అధ్యక్షులు జోష్తో కదిలారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారి ఈ పర్యటన కాంగ్రెస్ పార్టీలో సరికొత్త నూతనోత్సాహాన్ని చిగురింపజేసింది.